గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సార్ 14 ఏళ్లకి ఇంత పుస్తకం రాయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చి ఉంటుందో? ఎక్కువ చదివి తక్కువ రాయాలనేది పెద్దవాళ్ళు చెప్పింది. అలాగా మా ఊరు లైబ్రరీలో నేను బాగానే చదివాను. వంశీ గారికి సినిమా దర్శకత్వంలో ప్రవేశం అది వాళ్ళ అవసరం బట్టి మీరు అందుకున్న ఒక అవకాశంగా మాకు తెలుసు. బాపు గారి దగ్గర నుంచి, జంజాల గారి దగ్గర నుంచి, వేజడ సత్యనారాయణ, ఇయరింగ్ శర్మ, ఇలా చాలామంది అనుకున్నారు. అలా వాళ్ళకి అవసరమై జాతీయ అవార్డు అందుకోవడం అంటే ఆ రోజుల్లో మీ స్పందన ఎలా ఉండింది సార్? ఆ టైంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షేక్ హ్యాండ్ ఇస్తారు కదండి, అది అవార్డు పుచ్చుకున్న దానికంటే గొప్పగా నేను అక్కడ ఫీల్ అయ్యానండి. నేను ఏ రచయితకైనా బాపు గారి బొమ్మ పడాలి అనే ఒక కోరిక ఉంటుంది కదా సార్? అవునండి. బాపు గారితో మీ అనుబంధం? నా మొదటి సినిమా నుంచి మొన్నటి దాకా ప్రతి సినిమా లెటరింగ్ టైటిల్ ఆయనే రాశారు. ఇప్పుడు నేను రేపు కథ రాస్తే ఇప్పుడు బొమ్మ ఎవరు రాస్తారు అనే పరిస్థితి. మీరు చిత్రీకరించిన హీరోయిన్స్లో సార్ మోస్ట్ బ్యూటిఫుల్ ఎవరు? ఇది అడగలేక ఆపుకోలేక అడుగుతున్నా. అంటే ఒకే మనిషి అండి. ఆవిడకి మీరు నేర్పించిన నటన మెళుకువలేంటి? ఆ మనిషిని నేనే మళ్ళా నాతో పాటు కెమెరామెన్ కూడా కన్విన్స్ కాలేదు ఆ మనిషిని హీరోయిన్ అంటే. ఇలా మాట్లాడారండి. ఈ సినిమా జరగకపోవడానికి కారణం సార్? రామానాయుడు గారు కథ విన్నారు. విని ఇది హీరోయిన్ కనపడుతుంది ఆ కథ అంతాను, మా అబ్బాయిని ఇళయరాజా గారితో మీ మొట్టమొదటి పరిచయం, అనుబంధం? ఒక రోజున అన్నాడు కదా ఇళయరాజా గారు, నన్ను పిలిచి ఈ సినిమా ఫైనల్ ప్రోడక్ట్ అని నువ్వు నేను పక్క పక్కనే కూర్చొని చూద్దాంరా అన్నాడు. ఓ రోజుని ఒక పెద్ద డైరెక్టర్ గారు ఒక ఆయన, ఏమయ్యా రికార్డింగ్ జరుగుతున్న కాసేపే అతను పక్కన కూర్చోవాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, అందరికీ నమస్కారం. రచయితలందరూ దర్శకులు కాలేరు. ఒకవేళ అయినా కూడా ఉపకారం, ఉప్పుకారం, మమకారం, చమత్కారం, అవసరమైతే కాసంత వెటకారం, ఇవన్నీ పెట్టి సినిమాలు తీయడం అంత సులభం కాదు. వీటిని సందర్భోచితంగా వాడుకుంటూ సినిమాలు, కథలు చెప్తూ ప్రేక్షకుల మనసులపై అధికారాన్ని సంపాదించుకున్నారు మనందరికీ సుపరిచిత దర్శకులు, రచయిత, సంగీతజ్ఞులు, మాటల రచయిత, అన్నిటికంటే ఎక్కువగా గోదావరి గలగలల్ని, అలాగే స్త్రీలోని ఒక సున్నితత్వాన్ని అంత ఇష్టపడిన మన వంశీ గారు. వంశీ గారితో ఇవాళ మాట్లాడుతూ చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం. ఆయన ఇంటికి వస్తే చాలు తెలుగుదనం ఇలా ఉట్టిపడుతుంది అనమాట. వంశీ గారిని పలకరించే ప్రయత్నం ఇవాళ. వంశీ గారు నమస్కారం అండి. నమస్కారం సార్, మీ పుస్తకాల్ని ఒళ్ళో పెట్టుకుని స్ఫూర్తిగా ఇలా మొదలు పెడుతున్నాం. సంచిలో పెట్టుకోకండి వెళ్ళేటోడు. అంతేనా? ఒక్కో కాపీ ఉందా? స్పెసిమల్ లేవా? సో ఇవి ఏనాటివో చాలా 75 అండి. అవును, 76 డేట్లు ఉంటుంది. అప్పటి ప్రింటు, అప్పటి తీరుతెన్నులు. అమ్మో, పుస్తకంలో పేజీ బయటకు వస్తేనే ఎక్కడ ఇది నలిగిపోతుందా అని ఆందోళనగా ఉంది. సార్, 14 ఏళ్లకి ఇంత పుస్తకం రాయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చి ఉంటుందో? తెలియదండి. అంటే ఎక్కువ చదివి తక్కువ రాయాలనేది పెద్దవాళ్ళు చెప్పింది. అలాగా మా ఊరు లైబ్రరీలో నేను బాగానే చదివాను. అలా చదువుతున్నప్పుడు రాయాలనిపించింది. ఆ రోజుల్లో ఎలా ఉండేది సార్ పుస్తకం రాయాలంటే? ఇప్పుడు రాయాలంటే పబ్లిషరు వాళ్ళకి నచ్చాలి, ఇలా రకరకాల వ్యవహారాలు ఉంటాయి. ఆ రోజుల్లో మీరు ఏంటి, చేత్తో రాసేసుకున్నారా? కలంతో రాసేసుకుని వెళ్ళి చెప్పారా నేను రాశాను ప్రచురించండి అని? నేను రాయడానికి వెనకాల ఒక కథ ఉందండి. అది ఆ కథని నేను ఆల్రెడీ
రాశాను, మళ్ళీ ఇప్పుడు చెప్పండి చెప్తా. తప్పకుండా చెప్పండి. ఏంటంటే ఒక కథ రాశానండి, దాని పేరు నల్ల సుశీల. ఆ కథ ఆంధ్రజ్యోతిలో ఆనంద దీపావళి కథల పోటీకి పంపించాను, ఆంధ్రజ్యోతికి. ఆ రోజుల్లో ఈ పోటీలంటే వేలు లక్షలు వెళ్ళి అనుకుంటాను. దాంట్లో నాకు సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ వచ్చిందండి నా మొట్టమొదటి కథకి. వచ్చేసరికి నా ఆనందం అంత మామూలుగా లేదండి. 250 రూపాయలు చెక్ వచ్చిందండి ఆ రోజుల్లో, పెద్ద అమౌంట్, చాలా పెద్ద అమౌంట్. బో. అయితే మాకు దగ్గరలో అనపర్తి అని ఒక ఊరు ఉంది, అక్కడ స్మగుళ్ళు గూడ్స్ అమ్ముతారు ఆ ఊర్లో, దాని ఫేమస్ అనపర్తి. అప్పుడు అక్కడికి వెళ్ళి హెన్రీ శాండిస్ వాచ్ కొనుక్కుందాం అనుకున్నానండి, 125 రూపాయలు. ఇలా అనుకుని ఆనందంతో ఎగిరి గొంతులు చేస్తున్నాను. నా లోపల ఒక సీరియస్ పర్సన్ ఉన్నాడు, కానీ బయటికి గలగల ఏదో మాట్లాడుతుంటాను. అలాగా కొంతమంది అపార్థం కూడా చేసుకుంటారు నా లోపల మనిషిని తెలియని వాళ్ళు. ఇలాగా నేను సంబరంగా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతుంటే ఎవరో కొంతమంది ప్రైజ్ ఇచ్చిందంటే మాటలు కాదు, ఏంటి కదా అని అడిగారండి. గలగలమంటే చెప్పేశాను, ఎక్కడ పడితే అడిగిన ప్రతి వాడికి చెప్పేశానండి. ఎవరో ఒక అతను ఆంధ్రజ్యోతికి ఒక లెటర్ రాశాడు. ఒక రష్యన్ కథ చదివానండి నేను, ఆ కథ ఇది అని క్లుప్తంగా కథ గురించి చెప్తూ, ఇది నా కథ గురించి, మీరు బాగుంది థీము అంటే అనువాదం చేసి పంపిస్తాము మీకు, మీ నుంచి రిప్లై ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అప్పుడు ఆంధ్రజ్యోతికి పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ఎడిటరు.